గండికోట రాజ్యాన్ని పెమ్మసాని చిన్న తిమ్మనాయుడు పరిపాలిస్తున్న కాలమది. ప్రభువులవారు వసంతోత్సవాలు జరుపుతున్న తరుణం. గండికోటకు వెలుపల దేశద్రిమ్మరులైన దొమ్మరులు తమ సంచార జీవితంలో భాగంగా స్థావరం ఏర్పరచుకుని గుడిసెలు నిర్మించుకున్నారు. సామాన్లు మోసెందుకు గాడిదలు, మనుషులు ప్రయాణించెందుకు గుర్రాలు, వేటాడెందుకు వేటకుక్కలు, జీవనానికి పందులు గుడిసెల చుట్టూ గూటాలకు కట్టివేయబడి ఉన్నాయి. దొమ్మర్లు సమూహం పెద్దల మాటలను అనుసరించి జీవనం సాగిస్తారు. సూర్యోదయానికి ముందే లేచి స్థావరానికి ప్రక్కన ఉన్న పెన్నేటి ఇసుకలో రకరకాల వ్యాయామాలు చేస్తున్నారు దొమ్మర యువకులు. 25 ఏండ్ల వయస్సు ఉన్న వస్తాదు లాంటి యోధుడు సాంబుడు కర్రను రకరకాల విన్యాసాలలో వేగంగా తిప్పుతున్నాడు. ఒకడు పరిటీలు కొడుతున్నాడు, ఇంకొకడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గుర్తు నుంచి ఒక గుర్తుకు ఎగురుతున్నాడు. మరొకడు గుట్టపై నుంచి గిరికీలు కొడుతూ ఏట్లోకి దుముకుతున్నాడు. కొందరు కర్రసాము చేస్తున్నారు. అందరూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కొంతసేపు అయ్యాక ఏటి నీటిలో స్నానం చేసి కార్యోన్ముఖులై తమ తమ పనుల్లోకి పోయారు. పందుల్ని కొందరు, గాడిదల్ని కొందరు, గుర్రాలను కొందరు మేపుకురాను తోలుకుపోయారు. కొందరు చెక్క దువ్వెన్లు ఈరబాన్లు రంపంతో కోస్తున్నారు. కొందరు తయారైన దువ్వెన్లు సమీప గ్రామాల్లో అమ్మడానికి పోయారు. కొందరు చెక్క దువ్వెన్లు తయారు చేసేందుకు ఉపయోగించే మొద్దులు తెచ్చేందుకు దగ్గరలోని అడవికి పోయారు. కొందరు అడవికి వేటకుక్కలను తీసుకుని వేటాడేందుకు పోయారు. సాంబుడు తన జతకత్తే రంగితో కలిసి మాంచి యవనంలో ఉన్న గుర్రాలనెక్కి అందరినీ పర్యవేక్షిస్తున్నారు. మెరుపు తీగలా అందంగా ఉండే రంగే అంటే సాంబుడికి మహా ఇష్టం. కండలు తిరిగి 6 అడుగులు ఎత్తున్న చందమామలాగుండే సాంబుడంటే రంగికి ప్రాణం. వారి జత సమూహంలో అందరికీ ముద్దు మురిపిమే. కోట సమావేశపు భవనంలో సభ తీర్చి సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు చిన్న తిమ్మనాయుడు. రాజ్యంలోని విశేషాలు, పొరుగురాజులతో రాజకీయాలు, 2 రోజుల్లో జరగబోవు వసంతోత్సవాల గురించి చర్చలు ముగిశాక ఒక భటుడు సభలోకి ప్రవేశించి, ప్రభు, దొమ్మర దొరలు తమరి దర్శనం కోసం వచ్చి బయట వేచి ఉన్నారు ప్రభు, విన్నవించాడు భటుడు. వారి కోసమే వేచి ఉన్నాము, అప్రవేశపెట్టుము. రాజు సమ్మతి తెలిపాడు. ఓ 2 దొమ్మర తెగ పెద్దలు సభలో ప్రవేశించి వినయంగా నిలబడి, ప్రభు, తమరి అనుమతైతే జరగబోయే వసంతోత్సవాలలో మా దొమ్మరాటను ప్రదర్శించి తమరిని సంతోషపెట్టగలము ప్రభు, విధేయతగా చెప్పుకున్నారు తెగ పెద్దలు. సరే, మీరు మీ ఆటను వసంతోత్సవాల చివరి రోజైన ముగింపు ఉత్సవాలలో భాగంగా మన క్రీడా మైదానంలో ప్రదర్శించండి. అంతవరకు అతివైభవంగా జరగనున్న వసంతోత్సవాలను తిలకించి ఆనందించండి అని గంభీరంగా సెలవిచ్చారు ప్రభువు చిన్న తిమ్మనాయుడు. చిత్తం ప్రభు అంటూ భటుడు చూపించిన ఆసనంపై ఆసీనులయ్యారు దొమ్మర సమూహం పెద్దలు. సగం. గండికోట రాజ్య ప్రధాన మంత్రి తన ఆసనంపై నుంచి లేచి, సభాసదులారా, మహాశయులారా, వారం రోజులు జరుగు వసంతోత్సవాలలో పాల్గొనేందుకు దేశదేశాల నుండి ప్రఖ్యాత కళాకారులు తమ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించేందుకు విచ్చేయుచున్నారు. మండలాధీశులు, పాలెగార్లు, మిత్రరాజ్యాల రాజులు వేంచేస్తున్నారు. కోటను శోభాయమానంగా అలంకరించి స్వాగత తోరణాలు ఏర్పాటు చేయండి. అతిథులకు ఏ అసౌకర్యం కలగకుండా విడుదలు ఏర్పాటు చేయండి. ఇకపోతే ఉత్సవాలలో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలలో నృత్య ప్రదర్శనలు, గాన కచేరీలు, ఇంద్రజాల ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు, మల్లయుద్ధ పోటీలు, ధనుర్విద్యా పోటీలు, కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీలు, ఏనుగు సవారీలు, రథచోదనా పోటీలు, ఎడ్లు బండలాగుడు పోటీలు, పెన్నానదిలో పడవ పోటీలు జరుగుతాయి. ముగింపు ఉత్సవాలు దొమ్మరాటతో ముగుస్తాయి అని ప్రధానమంత్రి కార్యక్రమాల వివరాలు ప్రకటించారు. సభాసదుల కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. గండికోట వీధులన్నీ మనోహరంగా తీర్చిదిద్దారు. రాజబాటలన్నీ విజయతోరణాలతో, స్వాగత తోరణాలతో అద్భుతంగా నిర్మించారు. కోటంతా వింత కాంతులతో ప్రకాశిస్తూ ఉంది. వసంతోత్సవాల ప్రారంభ సూచికగా నగారాలు, విజయ దుందుబీలు మ్రోగాయి. రాజు చిన్న తిమ్మనాయుడు తన దేవేరులతో కలిసి వినాయక పూజ చేసి రంగనాథ స్వామిని అర్చించి వసంతోత్సవాలను ఆరంభించారు. నృత్యాలు, గానకచేరీలు, నాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనలు లలిత కళాక్షేత్రంలో జరుగుతాయి. మల్లయుద్ధం, కర్రసాము, కత్తిసాము, ధనుర్విద్య, దొమ్మరాట మొదలైనవి క్రీడా మైదానంలో నిర్వహిస్తారు. గుర్రపు స్వారీ, ఏనుగు సవారీ, రథచోదన, పడవ పందాలు, ఎడ్లబండలాగుడు పోటీలు కోట వెలుపల సాగుతాయి. అపూర్వ శోభతో అలంకరింపబడిన కోటలోని రాజబాట వీధుల్లో సాంబుడు రంగి అందాలను తిలకిస్తూ ఆనందిస్తూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అంగళ్ళ వీధుల్లోకి పోయి మనసుకు నచ్చిన వస్తువులను కొన్నారు.
ఆ తరువాత వైభవంగా ప్రతిష్టకరంగా పోటీలు జరుగుతున్న కళాక్షేత్రంలో కొంతసేపు క్రీడా మైదానంలో కొంతసేపు చూసి అక్కడ నుంచి కోట పశ్చిమ భాగాన ఉన్న సోపానాలు గుండా దిగిపోయి పెన్నానది ఒడ్డును చేరుకొని పారుతున్న నీటిని ఆనుకుని కూర్చున్నారు. నీటిపై నుంచి చిరుగాలి వీచి మేనుకు తగిలి గిలిగింతలు పెడుతున్నది. నది ఒడ్డున పెరిగిన రెల్లుగడ్డి గాలికి సుతారంగా ఊగుతున్నది. రంగి మనసులో బావుసులు కవ్విస్తున్నవి. రంగి బావ భుజానికి తాలాంచి, బావా, నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ప్రేమగా లాలనగా అడిగింది. రంగి రాజావారి ముందు ఆటను ప్రదర్శించి ఆయన ప్రశంసలు పొంది ఆయన ఆశీస్సులతో నిన్ను పెళ్లి చేసుకుంటాను రంగి అని బుజ్జగింపుగా చెప్పాడు సాంబుడు. సరేగాని రేపు నువ్వు ఏ పోటీలలో పాల్గొంటున్నావు? రంగి అడిగింది ఆసక్తిగా. రేపు నేను మల్లయుద్ధంలోను గుర్రపు స్వారీలోను పాల్గొంటున్నాను. మరి నువ్వు? అడిగాడు సాంబుడు. నేను జానపద వృత్య విభాగంలో గిరిజన వృత్యం చేస్తును చెప్పుకుంటూ గూడెనికి బయలుదేరి పోయారు బావామరదళ్ళు. ఉత్సవాలలో 3వ రోజు గిరిజన వృత్యం అద్భుతంగా ప్రదర్శించి రంగి అమోఘమైన మెలకువలను ప్రయోగించి మల్లయుద్ధం గుర్రపు స్వారీలోను సాంబుడు గెలిచి రాజుతో ఇద్దరూ సన్మానాలు సత్కారాలు కానుకలు అందుకున్నారు. గూడెం ప్రజలు అమితంగా సంతోషపడి భారీ విందు చేసుకుని ఆనందించారు. వసంతోత్సవాల చివరి రోజు క్రీడా మైదానంలో దొమ్మరాటకు సర్వం సిద్ధం చేయబడింది. అందరిలో ఉత్కంఠత ఉత్సుకత నెలకొంది. రాజావారు ఆయన పరివారం ఉన్నత ఆసనాలపై ఆసీనులైనారు. క్రీడా మైదానం చుట్టూ పుర ప్రజలు కేరింతలు కొడుతూ అత్యుత్సాహంతో చూస్తూ కూర్చున్నారు. మైదానం మధ్యలో 100 అడుగులు ఎత్తుండే గడె పాతారు. దానికి 10 అడుగుల దూరంలో 10 అడుగులు ఎత్తుండే 2 కొయ్యలను, కొయ్యల మధ్య దూరం 100 అడుగులు ఉండునట్లు పాతారు. 2 కొయ్యలను కలుపుతూ త్రాడుతో బిర్రుగా బిగించి కట్టారు. ఆట ప్రారంభ సూచికగా డోలు మ్రోగింది. గుంపు పెద్దైన రంగడు బపనం, హాస్య వ్యాఖ్యానం చెప్పుతున్నాడు. సుంకడు మంకడు బలకొడుతున్నారు. ప్రభువుల వారికి దండాలు, ప్రజలందరికీ వందనాలు. ఆట అద్భుతంగా అమోఘంగా సాగుతుంది. ఒళ్ళు గగుర్పాటు కలిగించే విన్యాసాలతో, వెండ్రుకలు నిక్కబొరుచుకునే సాహసాలతో నడుస్తుంది ఆట. చూసి ఆనందించండి అని ప్రకటించాడు రంగడు. గంగి డోలు వాయిద్యానికి అనుగుణంగా సంచారజాతి వృత్యం ఆరంభించింది. మంగి 100 అడుగుల ఎత్తున్న గడెక్కింది. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. గడె చివర చేరుకున్న మంగి గడె పైభాగాన ఒంటి కాలుపై నిలబడింది. దాని తరువాత బొడ్డును గడెమొనకు ఆనించి బోర్లా పడుకుని చేతులు పైకెత్తింది. గడెమొనపై తలాంచి తలక్రిందులుగా శీర్షాసనం వేసింది. ఆ తరువాత మంగి గడెకొస పట్టుకుని గిరగిరా తిరిగింది. ప్రజల ఆశ్చర్యానికి అంతులేదు. విరామం లేకుండా చప్పట్లు కొట్టారు. రంగి త్రాడుపైకి ఎక్కి ఇటువైపు నుంచి అటువైపుకు వయ్యారంగా నడిచింది. అటువైపు నుంచి ఇటువైపుకు తాటిపై పరిగెత్తింది. మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపుకు నాట్యం చేస్తూ పోయింది. అటువైపు నుంచి ఇటువైపుకు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ వచ్చింది. రాజావారు వారి పరివారంతో పాటు ప్రేక్షకులు మంత్రముగ్ధులై పెద్ద పెట్టున చప్పట్లు చరిచారు. భీముడు 2 అడుగులు మందమున్న పెద్ద పెద్ద బండరాళ్లను వరుసగా 10 రాళ్లను ఒంటి చేత్తో ముక్కలు ముక్కలుగా పగలగొట్టి జనానందానికి అవధులు లేకుండా చేశాడు. రాముడు మనిషెత్తు కర్రలను తన పాదాలకు కట్టుకుని మైదానమంతా తిరిగి ప్రజా సంతోషానికి చెలియలికట్ట త్రెంచాడు. ఇక సాంబుడు రంగప్రవేశం చేశాడు. క్రీడా మైదానంలోకి ప్రవేశించి ఉత్తర దిక్కు నుంచి పరిగెత్తుకొచ్చి మిద్దె ఎత్తు ఎగిరి పరిటి కొట్టాడు. జనం హో అంటూ కేకలతో హోరెత్తిపోయారు. దక్షిణ దిశ నుంచి ఆకాశంలోకి ఎగిరి అంతర్లంతర్లో 5 నిమిషాలు పైననే పరిటీలు గొట్టి క్రిందికి దూకాడు. ప్రజల ఈలలు కేకలు అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అంతఃపురం ముందు బాగాన పాతిన 2 కర్రలకు కట్టిన దారానికి మధ్యలో ఒక ఉంగరం ముడివేశారు. జనం ఆశ్చర్యంగా చూస్తుండగా అంతఃపురం పైభాగానికి ఎక్కి అక్కడి నుంచి క్రిందికి దూకి అంతర్లంతర్లు పరిటీలు కొట్టుకుంటూ వచ్చి 2 చేతులతో ఉంగరాన్ని అందుకుని భూమి మీద 2 కాళ్లపై కూర్చున్నాడు సాంబుడు. రాజావారు పరివారం సంభ్రమాశ్చర్యాలతో ఆసనాలపై నుంచి లేచి శబాష్ శబాష్ అంటూ కరతాళ ధ్వనులు చేశారు. ప్రజలు కేకలు ఈలలు అరుపులు చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేశారు. సాంబుడి సాహసానికి రాజావారు బహుదా ప్రశంసించారు. ఆటగాళ్లందరినీ ఘనంగా సత్కరించి సన్మానించి భారీగా కానుకలిచ్చి గౌరవించాడు. ఈ సందర్భంగా రాజావారు ప్రసంగిస్తూ ఆట అద్భుతంగా ప్రదర్శించారు. అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రజాభిమానాన్ని కూడా చూరగొన్నారు. మా వసంతోత్సవాలకే తలమానికం మీ దొమ్మరాట. కానీ ఎప్పుడూ ప్రదర్శించే విన్యాసాలనే ప్రదర్శిస్తున్నారు. ఈసారి అంతఃపురం నుంచి దూకి ఉంగరం అందుకోవడం క్రొత్తగా చేర్చిన విన్యాసం. కానీ ఇది కూడా పరిటీలు కొట్టడంలో భాగమే కదా అని మేము అనుకుంటున్నాము. కాబట్టి వచ్చే వసంతోత్సవాలలో మమ్ములను మెప్పించే క్రొత్త విన్యాసంతో ఆట ప్రదర్శించండి
సాంబుడు ఈ విషయంలో కృతకృత్యుడవుతాడని భావిస్తూ ఈ ఏటి వసంతోత్సవాలను విజయవంతం చేసినందుకు కారకులైన వారందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాము అని రాజావారు ఉపన్యాసం ముగించారు. పెన్నా నదీ తీరాన ఎత్తైన ఇసుక దిన్నెపై కూర్చొని సేద తీరుతున్నారు సాంబుడు రంగి. గాలికి నీటి తుంపర్లు ఎగిరొచ్చి చల్లగా తగిలి ఒళ్ళు పులకరింపచేస్తున్నాయి. వాతావరణం ఉల్లాసభరితంగా ఉంది. పెన్నాలోయ అందాలు కనువిందు చేస్తున్నాయి. రంగి బావ ఎదపై తలపెట్టి, బావా, ఆట బాగా ఆడావు. రాజావారు గొప్పగా మెచ్చుకున్నారు. ఇక నన్ను పెళ్లాడుతావా బావా? ఆశగా ఆరాధనగా అడిగింది రంగి. లేదు రంగి, రాజావారు తృప్తి పడలేదు. నువ్వు వినలేదా? వచ్చే వసంతోత్సవాల నాటికి ఒక క్రొత్త విన్యాసాన్ని ప్రదర్శించి మాకు ఆనందం కలిగించండి అన్నారు. కాబట్టి రాబోవు వసంతోత్సవాలలో నూతన విన్యాసాన్ని ప్రదర్శించి ప్రభువుల వారి మెప్పు పొంది ఆయన ఆశీస్సులతో ఆయన సమక్షంలోనే నిన్ను పెళ్లాడతాను. అంతవరకు ఓపికపట్టు రంగి, బతిమాలుతున్నట్లు రంగి గడ్డం పట్టుకుని చెప్పాడు సాంబుడు. రంగి కోపంగా లేచి మూతి ముడుచుకుని గూడెం వైపు రుసరుసాలాడుతూ విసవిసా నడిచింది. సాంబుడు అనునయిస్తూ రంగి వెంట నడిచాడు. మరుసటి రోజు స్థావరం వదిలి దొమ్మర సమూహం దేశదేశాలు తిరుగుతూ పాలెగార్ల వద్ద, మండలాధీశుల దగ్గర, సామంతుల సంస్థానాలలో, మహారాజుల క్రీడామైదానాలలో ఆటను ప్రదర్శిస్తూ దేశ సంచారానికి బయలుదేరారు. సాంబుడు దేశాటన చేస్తున్నాడే గాని మనసులో లేదు. రాజావారిని ఎలా మెప్పించాలి అన్న ధ్యాసలోనే ఉన్నాడు. అతని ఆలోచనలలో స్థిరత్వం దృఢత్వం గోచరిస్తుంది. రోజువారీ ఆడే ఆటలలో పాల్గొనలేకపోతున్నాడు. ఏమి చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలోనే నిమగ్నమై ఉన్నాడు సాంబుడు. రంగి సాంబుడి విచారం పోగొట్టి ఉత్సాహపరచాలని సరసాలు పడుతుంది. చతురోక్తులు విసురుతుంది. అయినా సాంబుడి విచారం పోలేదు. బావా, అంత విచారం, అంత ఆలోచన అవసరం లేదు. రాజావారి మెప్ప పొందకపోతే నష్టం ఏమీ లేదు. నువ్వు ఎప్పటిలాగా హుషారుగా ఉత్సాహంగా ఉండు బావా. బతిమాలి భంగపోయింది రంగి. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఒకనాటి రాత్రి నిద్రలో చక్కటి యోచన తగిలింది సాంబుడికి. ఉదయం చీకట్లోనే అడవికి బయలుదేరిపోయి 10 రోజులకు జింక చర్మం పెద్ద పెద్ద నెమలీకలతో వచ్చాడు సాంబుడు. అన్ని రోజులు కనిపించకపోయేసరికి కలవరపడిన వారు సాంబుణ్ణి చూడడంతో శాంతపడినారు. జింక చర్మాన్ని 2 భాగాలు చేసి బాగా ఎండబెట్టి బారెడు పొడవునా రెక్కల మాదిరి కత్తరించాడు. వాటికి పొడవువైన నెమలీకలను కుట్టాడు. చేతికి తొడగడానికి వీలుగా రెక్కల క్రింది భాగాన చర్మము తొడుగులు కుట్టాడు. తుమ్మ బంకతో అద్ది గట్టిపరచాడు. 2 రెక్కలను 2 చేతులకు తొడుగుకుని వాటి చర్మపు కొసలతో వీపు భాగం నుంచి ఎద భాగం వరకు బిగించి కట్టాడు. అతనిలో అకుంఠిత దీక్ష, సాధించి తీరాలి అన్న పట్టుదల ద్యోతికమైంది. ఒక గుట్టపైకెక్కి చేతికి కట్టుకున్న రెక్కలను గట్టిగా ఊపుతూ క్రిందికి దూకాడు. క్రింది నుంచి గాలి ఒత్తిడికి సాంబుడు వేగంగా క్రింద పడకుండా నిదానంగా దిగాడు. ఇప్పుడు దానికన్నా పెద్దదైన కొండనెక్కి వేగంగా రెక్కలాడిస్తూ దూకాడు. ఈసారి కూడా ఇంకా నిదానంగా కొండ క్రిందికి చేరుకున్నాడు. రెక్కలను వేగంగా అల్లాడించే కొద్దీ క్రింద పడిపోమని అర్థం చేసుకున్నాడు సాంబుడు. ఇంకిప్పుడు పర్వతం పైకెక్కి అతివేగంగా రెక్కలు అల్లాడిస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. రెక్కల వేగం పెరిగే కొద్దీ సాంబుడు ఎటు కదిలితే అటు పోతున్నాడు. ఆయాసం వస్తే నేలపైకి నిదానంగా దిగుతున్నాడు. అలా సాంబుడు సాధన చేస్తూ ఆత్మస్థైర్యం పెంచుకున్నాడు. కాలం గడిచే కొలది ఆకాశంలోనే గిరికీలు కొడుతూ అలసిపోగానే భూమి మీద వాలుతున్నాడు. ప్రతిరోజు సాంబుడికి ఇదే దినచర్య అయింది. అనన్యసామాన్యంగా అసాధారణంగా సాంబుడి సాధన సాగుతుంది. పుష్టికరమైన ఆహారం తింటూ చేతల్లో భుజాల్లో శక్తిని పెంచుకున్నాడు. బావా, నీ సాధన ప్రమాదకరంగా ఉంది. నాకు భయం కలిగిస్తున్నది. భద్రం బావా, బావను హెచ్చరించింది రంగి. అయితే సమయం గడిచే కొలది బావ ప్రయత్నంపై నమ్మకం విశ్వాసం కుదిరి మురిసిపోయింది. సాంబుడిని చుంబనాలతో ముంచి సంబరం చేసుకుంది. సంవత్సర దినాలు గడిచిపోయాయి. గండికోటలో వసంతోత్సవాలు ప్రారంభమవడానికి సమయం ఆసన్నమైంది. దొమ్మర్లంతా గండికోట వెలుపల యథాస్థానంలో స్థావరం ఏర్పరుచుకుని గుడిసెలు వేసుకున్నారు. వసంతోత్సవాలు ఆరంభం అవుతున్నట్లు నగారాం రోగింది. కోటను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనేక కళాత్మక వస్తువులు అమ్మకానికి అంగళ్ళ వీధులు ఏర్పాడినాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ ప్రదర్శనలు అత్యంత ఆసక్తికరంగా జరిగాయి. చిట్ట చివరి ప్రదర్శన అయిన దొమ్మరాట క్రీడామైదానంలో ఉత్కంఠత ఉద్వేగాల మధ్య ప్రారంభమైంది. జనం కోలాహలంగా ఉత్సాహంగా చూస్తున్నారు. ప్రభువుల వారి పరివారం ఉన్నతాసనలపై ఆసీనులై అత్యంత ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆటలోని విన్యాసాలన్నీ ఒక్కొక్కటి ప్రదర్శిస్తున్నారు. చివరగా సాంబుడి వంతు వచ్చింది. సాంబుడు రెక్కలతో అంతఃపురం పైభాగానికి చేరుకున్నాడు. రెక్కలను చేతులకు భుజాలకు వీపుకు ఎదకు బిగించి కట్టాడు.
రాజగారి వైపు ప్రజల వైపు తిరిగి చేతులు గాలిలోకి ఊపాడు. రాజావారు తీక్షణంగా చూస్తున్నారు. జనం హోరుమంటూ అరిచారు. సాంబుడు అంతఃపురం పైనుంచి ఒక్క ఎగురు ఆకాశంలోకి ఎగిరాడు. రెక్కలను అత్యంత వేగంగా అల్లాడిస్తూ ఆకాశంలో గిరికీలు కొడుతున్నాడు. ప్రజలు అమితాశ్చర్యంతో చూస్తున్నారు. రాజావారు విభ్రాంతులై సాంబుడిపైనే చూపు నిలిపోరు. సాంబుడు కోట చుట్టూ 2-3 సార్లు ఆకాశంలోనే తిరిగాక తూర్పుకు తిరిగి కోటను దాటాడు. రాజుగారు సాంబుడి సాహసానికి అంతులేని అబ్బురంతో గుర్రమెక్కి ఆకాశంలో సాంబుడు ఎటుపోతే నేలమీద రాజావారు అటుపోతున్నారు. సాంబుడు ఆకాశంలో ఎగురుతూ పెన్నానది లోయను దాటాడు. పల్లెలు గ్రామాలు దాటిపోతున్నాడు. సాంబుడు ఆకాశంలో 100 అడుగుల ఎత్తులోనూ, రాజావారు నేలపై గుర్రం మీదనూ వేగంగా పోతున్నారు. సాంబుడు మైలవరం వేపరాల గ్రామాలు దాటాడు. రాజావారు సాంబుడిని అనుసరించి పోతున్నారు. సాంబుడికి ఆకాశంలో ఎగిరే శక్తి నశించింది. ఆయాసం తన్నుకొస్తుంది. విపరీతంగా రొక్కుతున్నాడు. చేతుల్లో రెక్కలు అల్లార్చే బలం తరిగిపోయింది. సాంబుడు భూమీద దిగడానికి చోటు వెదికాడు. సరైన చోటు కనిపించలేదు. ముళ్ళకంప చెట్లు మొనదేలిన బండరాళ్ళు ఉన్నాయి. మరికొంత దూరం పోవడానికి ప్రయత్నించాడు. శక్తి చాలలేదు. బలం సన్నగిల్లింది. రాజు సాంబుడిని చేరువగా వచ్చారు. అంతలోనే సాంబుడు శక్తి కోల్పోయి తలకిందులుగా తిరుగుతూ నంద్యాల గ్రామ సమీపాన దబ్బున పెద్ద బండపై పడి నెత్తురు కక్కుకున్నాడు. సాంబుడి తల బండకు తగిలి రక్తం దారగట్టింది. రాజావారు సాంబుడు పడిన చోటికొచ్చి సాంబుడిని చూసి నిర్ఘాంతపోయాడు. విశేష ప్రజ్ఞాపాటవాలు చూపి ప్రశంసలు అందుకోవాలని అనుకున్నాడు సాంబుడు. పాపం ఆ ప్రయత్నంలో ప్రాణాపాయ స్థితి తెచ్చుకున్నాడు అని అలవిగాని మనస్తాపం చెందాడు రాజావారు. రండి పరుగున వచ్చి సాంబుడి పైబడి ఘోరాతి ఘోరంగా విలపిస్తున్నది. నంద్యాల ప్రజలంతా సాంబుడి చుట్టూ మూగి దిగ్భ్రాంతికి గురై సానుభూతి ప్రకటిస్తున్నారు. సాంబుడు రాజువైపు ప్రజల వైపు చూసి చేతులెత్తి నమస్కరించాడు. రంగిని జాలిగా చూస్తూ చివరి శ్వాస వదిలాడు. రాజు ప్రజలు విపరీతంగా బాధపడినారు. సాంబుడి బంధువర్గం అంతులేని దుఃఖంలో మునిగారు. ప్రభువు ప్రజలను ఉద్దేశించి, ఈ రోజు నుంచి ఈ నంద్యాల గ్రామను దొమ్మర నంద్యాల అని పిలవబడుతుంది. ఇప్పటి నుంచి ఈ గ్రామాన్ని దొమ్మర్లకు మాన్యంగా ఇస్తున్నాము. ఈ గ్రామ ప్రజలు నేటి నుంచి పన్నులు దొమ్మర పెద్దలకే చెల్లించాలి అని ప్రకటించి సాంబుడి సమాధిపై శిలాశాసనం చెక్కించారు ప్రభువులవారు. నాటి నుంచి సాంబుడి సాహసం వీరగాథై ప్రజల్లోకి పోయి స్థిరపడింది. జిల్లా స్థానిక చరిత్రలో లిఖింపబడి స్థిరకీర్తి పొందింది.